జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లు. తుమ్మిడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు వచ్చింది. ఖమ్మంలో ఉండగా ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో మొదట ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచన మేరకు హైదరాబాద్లో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తమ్మినేని 2 రోజులుగా ఖమ్మం జిల్లాలో వరుసగా పర్యటనల్లో పాల్గొంటున్నారు. తనకు నలతగా ఉందని సోమవారం సాయంత్రం నుంచి కుటుంబ సభ్యులకు చెప్తున్నారు. అయితే మంగళవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు తమ్మినేనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారి సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం తమ్మినేని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. తమ్మినేని హెల్త్ కండిషన్ పై వైద్యులు అప్డేట్ ఇచ్చారు. తమ్మినేని వీరభద్రంకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోందని, ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్స్ తెలిపారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి 3 రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు. తమ్మినేనికి గుండెపోటు వచ్చిందని ఆయన్ని చూసేందుకు సిపిఎం నేతలు ఆసుపత్రి బాట పట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా గతంలో తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్ వేశారు.